నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 175 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు ఎవరైతే బాగుంటుంది, ఎవరిని నిలబెడితే అక్కడ ఖచ్చితంగా గెలుస్తారు అనే దాని మీద ఎవరికి వారే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఎంపీ సీట్లపై కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అలాగే ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి టీడీపీ అలాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ఎంపిక చేసే కసరత్తుని ప్రారంభించింది. దాదాపు ఒక కొలిక్కొచ్చినట్లు కూడా మనకి తెలుస్తుంది. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అంటే ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ స్థానాలు ఉండగా గత ఎన్నికలను బట్టి చూస్తే గనక వైఎస్ఆర్సీపీ 22 స్థానాల్లో, తెలుగుదేశం పార్టీ 3 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఇలాంటి సందర్భంలో త్వరలోనే జరగబోయే ఎన్నికలకు సంబంధించి వైసీపీ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. మనకి ఒకసారి చూస్తే గనక శ్రీకాకుళానికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ ఆయన లేదా ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, దానేటి శ్రీధర్, కిల్లి కృపారాణి, విజయ వీళ్ళందరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. దాదాపు దువ్వాడ శ్రీనివాస్ ఈయనకే అవకాశాలు దక్కొచ్చు అనేది పార్టీ వర్గాల్లో బాగా వినిపిస్తుంది. అలాగే విజయనగరానికి కూడా ఒక అనూహ్యమైనటువంటి మార్పులు తీసుకురావాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి చంద్రశేఖర్ ఆయన కాకుండా మజ్జి శ్రీనివాసరావు అలాగే ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ వీళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం దక్కొచ్చు. విశాఖపట్నానికి సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ఎంవివి సత్యనారాయణ ఆయన ఈసారి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపించట్లేదు. దానికి సంబంధించి ప్రస్తుతానికి పరిశీలనలో ఉన్న పేరు ఎవరంటే బొత్స ఝాన్సీ, అంటే బొత్స సత్యనారాయణ సతీమణి. ఆవిడ ఖచ్చితంగా విశాఖపట్నం నుంచి పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక అరకు గొడ్డేటి మాధవి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పేరు ఖరారు చేశారు. దీనికి సంబంధించి అంటే మాధవిని మార్చి వేరే వాళ్ళని తీసుకొచ్చారు అక్కడికి. అనకాపల్లి బివి సత్యవతి ఈవిడి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈవిడి స్థానంలో అనకాపల్లికి కరణం ధర్మశ్రీ ఆయన్ని తీసుకొస్తారు. ఖచ్చితంగా ఇది కన్ఫామ్ అన్నట్లు మనకి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగ గీత ఆమెను కూడా ఆల్రెడీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆమె ప్లేస్లో చలమల శెట్టి సునీల్ ఆయనకు అవకాశం ఇస్తుంది వైఎస్ఆర్సీపీ. ఇక అమలాపురానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ పరిణామం ఏంటంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి చింత అనురాధ ప్లేస్లో ఎలీజా ఆయన చింతలపూడి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా అమలాపురానికి పంపించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక రాజమండ్రి మార్గాని భరత్ ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయనకు కూడా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నారు. రాజమండ్రి స్థానానికి సంబంధించి ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు. అనుసూరి పద్మలత ఈవిడికి దాదాపు ఇవ్వచ్చు, డాక్టర్గా ఉన్నారు, కన్ఫర్మ్ అన్నట్లు కూడా పార్టీ వర్గాల ద్వారా మనకి తెలుస్తుంది. ఇక నరసాపురం రఘురామకృష్ణరాజు ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఎన్నికైనప్పటికీ ఆ పార్టీకి ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేటర్ లాగా మారిపోయారు. మనం చూస్తున్నాం ఆ పార్టీలు ఉంటూనే ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తారు, వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ కూడా ఆయన చేస్తారు. ఇట్లాంటి సందర్భంలో నరసాపురానికి గోకరాజు గంగరాజు లేదా శ్రీరంగనాథరాజు ఆచంట ఎమ్మెల్యేగా ఉన్నారు. వారిద్దరి పేర్లు కాకుండా ఇంకొక ఆసక్తికరమైనటువంటి పేరు కూడా వినిపిస్తుంది. ఆయన కృష్ణరాజు భార్య శ్యామలాదేవి ఆవిడికే దాదాపు నరసాపురానికి అవకాశం ఇవ్వచ్చు అనేది కూడా బాగా వినిపిస్తుంది. ఇక ఏలూరుకి సంబంధించి కోటగిరి శ్రీధర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ప్రజెంటు ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరు. ఆయన స్థానంలో ఆళ్ల నాని, కొట్టు సత్యనారాయణ ఇద్దరు కూడా ప్రస్తుతానికి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆళ్ల నాని మంత్రిగా కూడా చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా చేస్తున్నారు కొట్టు సత్యనారాయణ. వీళ్ళిద్దరిలో ఒకరిని అక్కడికి పంపిస్తారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. వీరిద్దరితో పాటు అంటే పరిశీలనలో ఆళ్ల నాని, కొట్టు సత్యనారాయణలతో పాటు వ్యాపారవేత్త ఒక సినిమా రంగానికి సంబంధించి ఆయన పేరు కూడా వినిపిస్తుంది. వివి వినాయక్ లేదా అరసవిల్లి అరవింద్ వీళ్ళిద్దరి పేర్లు కూడా ఉన్నాయి. మొత్తానికి నలుగురిలో అక్కడ ఎవరికి అవకాశం ఇస్తారు అనేది ఒక సస్పెన్స్గా మారినటువంటి పరిస్థితి. అలాగే మచిలీపట్నం ఆయన వల్లభనేని బాలశౌరి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇక్కడ కూడా ఏలూరు
లేదా ఏలూరులో ఒకవేళ వివి వినాయక్కి స్థానం ఇవ్వకపోతే ఆయన్ను మచిలీపట్నం నుంచి పోటీ చేయించే అవకాశం ఉందట. ఎందుకంటే గతంలోనే వివి వినాయక్ వైఎస్ఆర్సీపీకి దగ్గరయ్యారు అనేది బాగా వినిపించినటువంటి నేపథ్యంలో ఆయనకు అవకాశం ఇస్తారనేది కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇక విజయవాడకు సంబంధించి అయితే పీవీపీ గతంలో ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు పరిశీలనలో అక్కినేని నాగార్జున లేదా వసంత కృష్ణ ప్రసాద్, ఆయన మైలవరం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మరి పోటీ చేస్తారా లేదా? ఒకవేళ పోటీ చేయకపోతే సినీ రంగానికి సంబంధించి అక్కినేని నాగార్జునను అక్కడ నిలబెట్టాలి అనేది కూడా యోచిస్తుందంట అధిష్టానం. అలాగే గుంటూరు సంబంధించి అయితే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇప్పుడు 2019 అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ ఆల్రెడీ టీడీపీ గెలిచినటువంటి సందర్భం. పరిశీలనలో లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆయన నరసరావుపేట ఎంపీగా ఉన్నారు. అయితే ఆయన అక్కడి నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా లేరు అనేది బాగా వినిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరిని నిలబెడతారనేది కొంత ఆసక్తిగా మారింది. అలాగే నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇక్కడికి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని పంపాలి. దాదాపు ఆయన కన్ఫర్మ్ అయినట్టే, ఆయన పోటీ చేసే అవకాశం అక్కడి నుంచి కనిపిస్తుంది. అలాగే బాపట్ల నందిగం సురేష్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అది ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ. ఆయనకి రెండోసారి అవకాశం ఇచ్చే పరిస్థితి అయితే బాగా కనిపిస్తుంది. ఆయన పట్ల అంటే ఆ నియోజకవర్గంలో సర్వేని బట్టి నందిగం సురేష్కి మళ్ళీ అవకాశం కల్పిస్తారనేది బాగా వినిపిస్తుంది. ఇక ఒంగోలు మాగుంట శ్రీనివాసులు, ఈయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే ఈయన ప్లేస్లో విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కుమారుడు, అట్లాగే మద్దిశెట్టి వేణుగోపాల్, దర్శి ఎమ్మెల్యే ఈయన. సో ఇక్కడ ఒంగోలు సంబంధించి చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిణామాలు. ఇక నంద్యాల విషయానికి వస్తే బ్రహ్మానందరెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇక్కడ నుంచి సినీ నటుడు ఆలీ ఆల్రెడీ వైసీపీలో ఆయన చేరారు. వైసీపీలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఆయన్ను నంద్యాలకు పంపించాలి అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. కర్నూలు సంజీవ్ కుమార్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈయన ప్లేస్లో మంత్రిగా ఉన్నటువంటి జైరాం, గుమ్మనూరి జైరాంని అక్కడికి పంపించి అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అనంతపురం తలారి రంగయ్య సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. శంకర్ నారాయణ ఆల్రెడీ దాదాపు కన్ఫర్మ్, ఆయన పెనుగొండ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. మాజీ మంత్రిగా కూడా పనిచేశారు అనంతపురానికి సంబంధించి. అలాగే హిందూపురానికి కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు శాంతమ్మ. ఆల్రెడీ బి శ్రీరాములు, ఆయన ఎవరైతే కర్ణాటక సంబంధించి మాజీ మంత్రిగా పనిచేశారో ఆయన సోదరి ఆవిడ. కడప వైఎస్ అవినాష్ రెడ్డి, ఇక దాదాపు అంటే మార్పులు చేర్పులు ఉండవు, ఆయనకే అవకాశం ఇస్తారనేది కూడా బాగా వినిపిస్తుంది. ఇక నెల్లూరు ఆదాల ప్రభాకర్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ. పరిశీలనలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన పేరు వినిపిస్తుంది. ఆయనకే దాదాపు ఖరారు అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇట్లా తిరుపతి డాక్టర్ గురుమూర్తి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈయన్నే మళ్ళీ కొనసాగించే అవకాశం, ఆయన మీద కూడా మంచి ట్రాక్ రికార్డు ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో రాజంపేట మిథున్ రెడ్డినే మళ్ళీ కొనసాగిస్తారు, మళ్ళీ అవకాశం ఇస్తారని చెప్పి కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. చిత్తూరు సంబంధించి రెడ్డప్ప, ఈయన కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈయన కూడా కొనసాగించే అవకాశం ఉంది, రెండోసారి కూడా అవకాశం కల్పిస్తారు అనేది బాగా వినిపిస్తుంది. మొత్తానికి 25 స్థానాలకు సంబంధించి చాలా సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగిన తర్వాత ఒక కసరత్తు అయితే చేశారు. దీంట్లో మార్పులు చేర్పులు ఉండొచ్చు అనేది కూడా బాగా వినిపిస్తుంది. గత ఎన్నికల్లో 22 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది కాబట్టి ఈసారి ఎలాగైనా క్లీన్ స్వీప్ చేయాలి, 25 మనమే గెలవాలా అన్న ఆలోచనతో వైసీపీ అడుగులు వేస్తుందంట. దీనికి సంబంధించి ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను కూడా నియమించే ప్రక్రియ కూడా పూర్తి కావస్తుందనేది మనకి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది.